హలో ఎవరీవన్, దిస్ ఇస్ గౌస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారో గౌస్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఈసెట్కి సంబంధించిన రిజల్ట్ కానివ్వండి అండ్ మీకు వచ్చిన మార్క్స్కి ఎంత ర్యాంక్ వచ్చింది ఏంటి అని చెప్పేసి అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. బ్రాంచ్ వైజ్ అయితే చూద్దాం అండ్ మీకు వచ్చిన మార్క్స్ అయితే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో మీకు సంబంధించిన అంటే మీ కాలేజ్ మీకు వచ్చిన ర్యాంక్ ఏ కాలేజ్ బాగుంటుంది అంటే ఏ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏపీ ఈసెట్కి వచ్చినట్లయితే రిజల్ట్ చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ మనకి కీ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ మీకు ఫైనల్ కీకి సంబంధించి అయితే ఫైనల్ కీ కానివ్వండి అండ్ రిజల్ట్ కానివ్వండి రెండు కూడా మనకి ఫస్ట్ 10th వస్తాయి అన్నమాట. ఓకే, ఫస్ట్ 10th మీన్స్ అక్టోబర్ 1st అయితే రావడం జరుగుతుంది, ఫ్రైడే అయితే రావడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ మీకు ర్యాంక్ కార్డ్ డౌన్లోడింగ్ అనేది 5th వరకు అయితే ఉంటుంది అనమాట. సో 5th ర్యాంక్ కార్డ్ డౌన్లోడింగ్ ఉంటుంది కాబట్టి 5th నుంచి అంటే 5th తర్వాత నుంచే మనకి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎంతమంది అపియర్ అయ్యారు అంటే ఎంతమంది రాశారు ఏంటి అని చూసుకున్నట్లయితే టోటల్ స్టూడెంట్స్ వచ్చేసరికి మనకి 31,800 మెంబర్స్ వరకు అయితే రాయడం అయితే జరిగిందనమాట. దాంట్లో పాస్ అయిన వాళ్ళు 30,000 మెంబర్స్ మాత్రమే దాంట్లో అయితే క్వాలిఫై అవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామ్ రిజల్ట్ ఆల్రెడీ చెప్పాను, అక్టోబర్ 1st అయితే ఎగ్జామ్ రిజల్ట్ అనేది ఉంది అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ అనమాట. సో మార్క్స్ వర్సెస్ ర్యాంక్ కదా. సో మార్క్స్ వర్సెస్ ర్యాంక్ దీంట్లో వచ్చేసరికి మనకు ఫస్ట్ సిఎస్సికి అయితే చూద్దాం. ఆఫ్టర్ దట్ మనం 1 by 1 బ్రాంచ్ అయితే చూద్దాం. సో మీకు వచ్చిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో సిఎస్సి మీ మార్క్స్ విత్ బ్రాంచ్ అయితే కింద మెన్షన్ అయితే చేయండి. ఓకే, అండ్ సో సిఎస్సికి సంబంధించిన ఈ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అయితే చూసుకున్నట్లయితే మీకు ఫర్దర్గా మనకి సంబంధించిన ఏవైతే మనకు తెలిసినాయో సో అయితే ఆల్మోస్ట్ అయితే చెప్తాను అనమాట. సో మనకి ఒక 120 ఓకేనా 125 అలా వస్తే ర్యాంక్ మీకు వచ్చేసరికి సో మార్క్స్ అనేది వస్తే ఓకే మీకు వచ్చేసరికి ర్యాంక్ అనేది ఒక 20 బిలో అయితే ఉంటుంది అనమాట. సో ర్యాంక్ ఇది ఓకే 20 ర్యాంక్ అయితే ఉంటుంది. అండ్ 120 ప్లస్ అంటే ఇంకా 125 ప్లస్ ఇంకేమన్నా ఉంటే మాత్రం 1 ర్యాంక్ అలా అయితే రావడం అయితే జరుగుతుంది. ఫర్దర్గా ఇంకా మనకి 77 మార్క్స్కి వచ్చేసరికి ఒక 77 అంటే 80. సో 80 మార్క్స్ వస్తే మీ ర్యాంక్ వచ్చేసరికి 80 ఉంటే మీ ర్యాంక్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 600 ఓకే అండ్ 600 ప్లస్ అయితే ఉంటుందన్నమాట. ఓకే 600 ప్లస్ ర్యాంక్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు మీ యొక్క మార్క్స్ అనేవి ఒక 70 మార్క్స్ అనేవి ఉంటే మీకు మీ ర్యాంక్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 1500 ప్లస్ అయితే ఉంటుందన్నమాట. సో 1500 ప్లస్ మీన్స్ ఒక 1400 అయితే ఉండొచ్చు. ఓకే 1400 ప్లస్ ర్యాంక్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి అన్ని బ్రాంచెస్ కదా ఆల్రెడీ మెన్షన్ చేశాను, ఓన్లీ సిఎస్సి అని చెప్పేసి. ఇఫ్ మీ ర్యాంక్ వచ్చేసరికి 60 ఉంటే ఓకేనా సారీ మీ మార్క్స్ వచ్చేసరికి 60 మార్క్స్ వచ్చినట్లయితే మీ ర్యాంక్ వచ్చేసరికి అండ్ 15K వరకు అయితే ఉంటుంది. ఓకే అండ్ 1500 అయితే ఉంటుంది, 1500 ర్యాంక్ అనేది ఉంటుంది ఇఫ్ మీకు 60 మార్క్స్ వచ్చినట్లయితే. 70 మార్క్స్ వచ్చినట్లయితే మీకు 1000 అయితే వస్తుంది అనమాట. సారీ 400 ఒక 1000 మార్క్స్ అయితే 1000 ర్యాంక్ అయితే ఉంటుంది. ఒకవేళ 70 మార్క్స్ వస్తే మీకు సో 1000 వరకు అయితే రావచ్చు. అండ్ 60 వస్తే మీకు 1500 ఓకేనా 1500 ప్లస్సే ఉంటుంది మీకు ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అండ్ 58 అండ్ 55 ఆ రేంజ్లో 52 59 ఆ రేంజ్లో వచ్చినట్లయితే మీ ర్యాంక్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 2000 ప్లస్ అయితే ఉంటుంది అన్నమాట. ఓకే 2000 ప్లస్ మీన్స్ ర్యాంక్ ఆల్సో వ్యారీస్ 1800 టు 2K మధ్యలో అయితే ఉంటుంది. సారీ 1800 టు 2K మధ్యలో ర్యాంక్ అయితే ఉంటుంది. అండ్ లీస్ట్ వచ్చేసరికి మనకి సో ఏదైతే సో అండ్ లీస్ట్ వచ్చేసరికి మనకి ఏదైతే మార్క్స్ ఇంకా వచ్చిన వాళ్ళు ఉంటాయి కదా సో మ్యాక్సిమం 50.50 అలా ఉంటుంది. ఇంకా ఎవరైతే 40 అలా వస్తాయో ఇంకా వాళ్ళ ర్యాంక్ అయితే మనకి ఆల్మోస్ట్ 2K ప్లస్ అయితే ఉంటుంది అనమాట. సో 2K ప్లస్ అయితే ఉంటుంది. ఓకే 2K ప్లస్ ర్యాంక్ అయితే ఉంటుంది.
సో ఇది మొత్తం వచ్చేసరికి మనకి ఈసీ వాళ్ళకి రిలేటెడ్ సంబంధించి అనమాట. సో ఈసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ర్యాంక్స్ అనమాట ఇవి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సిఎస్సి, సారీ ఇవి సిఎస్సి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సివిల్ వాళ్ళ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి సివిల్ బ్రాంచ్ వచ్చేసరికి సో అండ్ 160 మీన్స్ 170 ప్లస్ వస్తే ఫస్ట్ ర్యాంక్ అయితే వస్తుంది అనమాట. సో 170 ప్లస్ అంటే మనం మొత్తం కూడా లాస్ట్ ఇయర్ బేస్ చేసుకుని అయితే చెప్తున్నాం కదా. 160 మార్క్స్ అంటే 170 మార్క్స్ వస్తే మీకు ఆల్మోస్ట్ ఫస్ట్ ర్యాంక్ అయితే ఉంటుంది. ఫస్ట్ ర్యాంక్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ మీకు 130 మార్క్స్ అలా ఉంటే మాత్రం 130 ప్లస్ ఉంటే మాత్రం ఓకే 130 ప్లస్ మార్క్స్ ఉంటే మాత్రం మీ ర్యాంక్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఓకే 90 ప్లస్ అంటే 90 లోపు అయితే 90 వరకు అయితే ఉంటుంది. 90 ర్యాంక్ ఓకే 90 to 100 ఆ రేంజ్లో అయితే ఉండొచ్చు. అండ్ మీ ఇఫ్ మీ మార్క్స్ వచ్చేసరికి 100 మార్క్స్ వచ్చినట్లయితే 100 ప్లస్ మార్క్స్ మీన్స్ మీ ర్యాంక్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 100 మార్క్స్ మీన్స్ ఆల్మోస్ట్ 600 500 to 600 ఓకే 500 to 600 ర్యాంక్ అయితే అంటే ఆ రేంజ్లో అయితే మీకు ర్యాంక్ అయితే ఉంటుందన్నమాట మీకు 100 మార్క్స్ వచ్చినట్లయితే. ఓకే, అండ్ ఫర్దర్గా మనకు వచ్చేసరికి నెక్స్ట్ ఒక మీకు 80 మార్క్స్ వచ్చినట్లయితే సో 80 మార్క్స్కి మీ ర్యాంక్ వచ్చేసరికి 1100 ఓకే 1100 ర్యాంక్ అయితే వస్తుందన్నమాట. 1100 దగ్గరలో అయితే ఉంటారు మీరు. సో 80 మార్క్స్కి అండ్ 75 మార్క్స్ ఆ రేంజ్లో అయితే ఉంటే మీకు సో అండ్ 1700 దాకా అయితే వెళ్తుంది. 1700 ర్యాంక్ దాకా అయితే వెళ్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ 65 ఆ రేంజ్లో 65 ఆ రేంజ్లో వస్తే మాత్రం మీకు సో 3700 వరకు అయితే మీ ర్యాంక్ అయితే వెళ్తుంది. ఓకే, ఎవరైతే 65 ఆ రేంజ్లో వస్తున్నారో 3000 ఎబోనే ఉంటుందన్నమాట. అండ్ మీకు 60 ఆ రేంజ్లో ర్యాంక్ వస్తే మాత్రం మీకు ఈజీగా 4K వరకు అయితే 4.5K అయితే రీచ్ అయిపోతారు. 4.5K అయితే ర్యాంక్ అయితే వస్తుంది మీకు. 4.5K ఎబోనే వస్తుంది ఇంకా 60 వస్తే మీకు. అండ్ మీకు 50 మార్క్స్ వేసుకున్నట్లయితే వన్స్ 50 మార్క్స్కి వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ 7000 వరకు అయితే వెళ్ళిపోతారు. ఓకే, 7000 ర్యాంక్ అనమాట. సో ఇది వచ్చేసరికి సివిల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సివిల్ వాళ్ళకి సంబంధించిన ర్యాంక్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎవరైతే మెకానికల్ ఉన్నారో మెకానికల్ వాళ్ళ గురించి అయితే మాట్లాడదాం. సో మెకానికల్ మెక్ సో మెకానికల్ వాళ్ళకి చూసుకున్నట్లయితే మీకు 166 165 ప్లస్ వచ్చినట్లయితే 165 ప్లస్ వస్తే మీకు ఆల్మోస్ట్ మీ ర్యాంకు సో 1 to 15 ర్యాంక్ మధ్యలో ఉంటుందన్నమాట మీకు సంబంధించి. సో ఐ విల్ చేంజ్ ద కలర్ వెయిట్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఫర్ ఎగ్జాంపుల్ 90 మార్క్స్ అలా వస్తే మాత్రం మీకు సో 90 మార్క్స్ వచ్చాయి అనుకుంటే మీ ర్యాంక్ వచ్చేసరికి చాలా అంటే చాలా హై వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఉంటారు మెకానికల్కి సంబంధించి. 14,020 ర్యాంక్ సో ఆ రేంజ్లో అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట 90 మార్క్స్ వచ్చినా కూడా మీకు. అండ్ మీకు సంబంధించి అండ్ ఫర్దర్గా 75 మార్క్స్ అలా వస్తే మాత్రం మీకు మీ ర్యాంక్ అనేది 4K అయితే ఈజీగా రీచ్ అవుతారు. 4K ర్యాంక్ అయితే వస్తుంది అనమాట. 4000 ర్యాంక్ అనేది వస్తుంది 75 మార్క్స్ అలా వస్తే. అండ్ 65 మార్క్స్ ఆ రేంజ్లో వస్తే 65 మార్క్స్ ఆ రేంజ్లో వస్తే మాత్రం మీకు 6700 ర్యాంక్ అయితే వెళ్ళిపోతారు. 6700 ర్యాంక్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 50 మార్క్స్ ఆ రేంజ్లో వస్తే మాత్రం మీకు ఈజీగా 10K అయితే ఈజీగా రీచ్ అవుతారు అన్నమాట. సో ఎక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి మెకానికల్ సో మీకు ఆ రేంజ్లో 10K వరకు అయితే ర్యాంక్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇంకా సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మెకానికల్ అనమాట. అండ్ సిఎస్సి అయిపోయింది, సివిల్ అయిపోయింది, మెకానికల్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్రిపుల్ ఈ అనమాట. సో ట్రిపుల్ ఈ గురించి అయితే చెప్తాను. అండ్ ట్రిపుల్ ఈ సో దీంట్లో కూడా మీకు ఏంటంటే
ట్రిపుల్ ఈలో కూడా మనకి 170+ వస్తే 170+ మార్క్స్ వస్తే మీకు ఆల్మోస్ట్ 1 to 5 ర్యాంక్ మధ్యలో అయితే ఉంటారు. 1 to 5 ర్యాంక్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు 165 ఆ రేంజ్లో ఉంటే మీ ర్యాంక్ వచ్చేసరికి సో 6 to 10 ఆ రేంజ్లో అయితే ఉంటుంది అనమాట. 6 to 10 మధ్యలో అయితే ర్యాంక్. ఓకే, 6 to 10 మధ్యలో ర్యాంక్ అయితే రావచ్చు మీకు. అండ్ ఫర్దర్గా ఏంటంటే మనకి 100 మార్క్స్ తీసుకున్నట్లయితే, ఓకే, 100 మార్క్స్ ఒకవేళ మీకు 100 మార్క్స్ వస్తే మీ ర్యాంక్ వచ్చేసరికి 950 ఆ రేంజ్లో అయితే ఉంటుంది. 950 to 1K అయితే వేసుకోవచ్చు. అండ్ వన్స్ మీకు ఒక 90 మార్క్స్, ఓకే, 90 మార్క్స్ వచ్చాయి అనుకుంటే మీ ర్యాంక్ వచ్చేసరికి 90 మార్క్స్కి 1600 వరకు అయితే వెళ్ళిపోతారు. సో 1600 ర్యాంక్ అయితే వస్తుంది. అండ్ ఫర్దర్గా మీకు ఫర్ ఎగ్జాంపుల్ 80 మార్క్స్ వచ్చాయి అనుకుంటే, 80 మార్క్స్, సో 80 మార్క్స్ వచ్చాయి అనుకుంటే మీ ర్యాంక్ వచ్చేసరికి 2300, ఓకే, 2300 ర్యాంక్ వరకు అయితే వస్తుంది మీకు 80 మార్క్స్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 70 మార్క్స్ 72 అండ్ 70 చేంజ్ అలా ఏమన్నా ఉంటే, సో 70 మార్క్స్ అలా వచ్చాయి అనుకుంటే మీ ర్యాంక్ వచ్చేసరికి 70కి సో 4500 వరకు అయితే వెళ్ళిపోతుంది. అండ్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 మార్క్స్ అలా వచ్చాయి అనుకుంటే మీ ర్యాంక్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 60 మార్క్స్కి మీకు 6700 అలా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసరికి మీకు ట్రిపుల్ ఈ వాళ్ళకి అనమాట ర్యాంక్ వేరియేషన్. 6700 ర్యాంక్ కదా, ఎక్స్క్యూజ్ మీ. అండ్ సో ట్రిపుల్ ఈ అండ్ నెక్స్ట్ మెకానికల్ అయిపోయింది. అండ్ ఫర్దర్గా సిఎస్సి అయిపోయింది, సివిల్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మెయిన్ బ్రాంచ్ వచ్చేసరికి మనకున్నది ఈసీఈ అనమాట కదా. సో అండ్ ఈసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో ఈసీ వాళ్ళకి కూడా సేమ్ ఆల్మోస్ట్ ఏవైతే మనం సో ఇక్కడ వచ్చేసరికి సిఎస్సి వాళ్ళకి ఏదైతే ఉందో సేమ్ ఆల్మోస్ట్ అదే కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ అలానే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇఫ్ మీకు 150 మార్క్స్ వస్తే, సో 150 మార్క్స్ వచ్చాయనుకో మీకు మీ ర్యాంక్ వచ్చేసరికి 15th ర్యాంక్ లోపు అయితే ఉంటుంది. ఇఫ్ మీకు 130 మార్క్స్ వచ్చాయనుకుంటే మీ ర్యాంక్ వచ్చేసరికి సో 50 to 60 మధ్యలో అయితే ఉంటుంది అనమాట మీ ర్యాంక్ వచ్చేసరికి. వన్స్ మీకు 130 మార్క్స్ వచ్చాయంటే, ఇఫ్ మీకు 75 మార్క్స్ వస్తే మాత్రం మీ ర్యాంక్ వచ్చేసరికి అండ్ 1700+ అయితే ఉంటుంది. సో 1700+ ర్యాంక్ అయితే ఉంటుంది. ఇఫ్ మీకు 60 మార్క్స్ వచ్చాయి అనుకుంటే, సో 60 మార్క్స్ వస్తే మీ ర్యాంక్ వచ్చేసరికి 4.5K, ఓకేనా, 4.5K ప్లస్సే ఉంటుంది అనమాట ర్యాంకు. ఇఫ్ మీకు 50 మార్క్స్ వచ్చాయి అనుకుంటే మీరు 50 మార్క్స్కి మీ ర్యాంక్ వచ్చేసరికి 5.8K దగ్గరలో అయితే ఉంటారు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఈసీ అనమాట. సో ఇవి మెయిన్ బ్రాంచెస్ సంబంధించింది. సో మెయిన్గా అన్ని బ్రాంచెస్ అయితే కవర్ చేసాం కాబట్టి ఇలా ఉంటుందన్నమాట మీకు సంబంధించి ఏవైతే ఉన్నాయో. సో అన్నీ కూడా ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది, కట్ ఆఫ్ ర్యాంక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను ఆల్రెడీ చెప్పాను. అండ్ కౌన్సిలింగ్ డేట్స్ ఏంటి, ఎప్పుడు రావచ్చు ఏంటి అని చెప్పేసి, అండ్ ఎంతమంది అప్లై చేశారు ఏంటి అని చెప్పేసి కూడా నోటీస్ చేశాను. సో ఇది వచ్చేసరికి మనం లాస్ట్ ఇయర్ బేస్ చేసుకుని చెప్పిన ర్యాంక్స్ అనమాట. ఇవి కంపల్సరీ, అంటే ఇవి వచ్చాయంటే కంపల్సరీ 150 వస్తే 15th ర్యాంక్ లాస్ట్ ఇయర్ అయితే వచ్చింది. సో అవన్నమాట ఇవి. సో గైస్ మీకు ర్యాంక్స్ కూడా మీకు వెబ్సైట్లో మీరు ఎక్కడ చూసుకున్నా మీకు 60 మార్క్స్కి ఇంకా 500, 600 అని చెప్పేసి అలా ఉండడం అయితే జరుగుతుంది. సో ఆ విధంగా అయితే లేదు. సో గైస్ థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్ గైస్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.